హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. సాటర్డే ఎపిసోడ్కు సంబంధించినటువంటి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ హైలైట్స్లో మీకు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్స్ విష్ణుప్రియ అలాగే సోనియా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి హీట్ ఆర్గ్యుమెంటు, ఆ తర్వాత బేబక్కకి నిఖిల్ సోనియా వీళ్ళ మధ్య నడిచినటువంటి ఎపిసోడ్కు సంబంధించి వీటి మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరు తప్పు చేసి ఉండొచ్చు, ఎవరు బాధితురాలు, ఎవరు దోషి, ఎవరు తప్పు చేస్తున్నారు అనే దాని మీద మీ యొక్క అభిప్రాయం అనేది ఖచ్చితంగా తెలియజేస్తూ ఉండండి. ఇక నిన్నటి ఎపిసోడ్కు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే హైలైట్స్లో వాస్తవానికి స్టార్టింగ్ మనకి ఎప్పుడు ఇంట్రో సాంగ్ అనేది వేరే వేరే సినిమా సాంగ్స్ వచ్చేవి, కానీ నిన్న ఇంట్రో సాంగ్లో మాత్రం హౌస్ మేట్స్ మాట్లాడుకున్నటువంటి మాటలనే ఒక సాంగ్ లాగా క్రియేట్ చేసి ఒక ర్యాప్ లాగా దాంతోనే పెర్ఫార్మెన్స్ చేస్తారు. అది నాకు కొత్తగా అనిపించింది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు హౌస్ మేట్స్ మాటలతో సాంగ్స్ ఇట్లా ర్యాప్ సాంగ్ లాగా క్రియేట్ చేసింది నేను ఫస్ట్ టైం అంటే నాకు ఎలా గుర్తులేదేమో కానీ నాకు ఫస్ట్ టైం అయితే మాత్రం అది కొత్తగా అనిపించింది. నేను ఇప్పుడే చూస్తున్నాను ఇది అన్నట్టుగా. నెక్స్ట్ తర్వాత నాగార్జున గారి ఎంట్రీ తర్వాత ఇక శుక్రవారం అంతా ఏం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ బేబక్క ఈ బ్రేక్ఫాస్ట్ విషయంలో బేబక్కకి సోనియాకి నిఖిల్కి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ విషయంలో అక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం డిలే అవుతుంది కాబట్టి మీరు ఈ లోపల చాయ్ కాఫీ లాంటివి చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా చేసుకోవాలనిపిస్తే అవి మీరు మీ వరకే చేసుకోండి, కానీ అందరికీ అట్లా చేయకండి, అది కొంచెం టైం పడుతుంది. అందరికీ నేను తర్వాత చేస్తాను, బట్ మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ప్రస్తుతానికి కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇప్పటికిప్పుడు చేయట్లేదు కాబట్టి మీకు తినాలనిపిస్తే ఫ్రూట్స్ తినండి, లేదంటే చాయ్ కాఫీ చేసుకోండి అనే విషయాన్ని బేబక్క మెన్షన్ చేసినప్పుడు ఈమె ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది, మాకు ఇప్పటికే ఆకలి అవుతుంది కదా, ఏమీ లేవనే ఇగో అక్కడ వాటర్ మిలన్ తింటూ ఉంటుంది సోనియా, ఇగో ఇవి తింటున్నామని చెప్తుంటుంది. దానికి సంబంధించి మధ్యలో మణికంఠ కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే ఈమె చిన్న విషయాలని పెద్దగా చేస్తుంది, ఏదో గరిటె తిప్పుకొని ఇలా తిప్పేసినంత మాత్రం నీకు వంట మొత్తం ఆమె చేసినట్లు ఫీల్ అవుతుంది, అది కరెక్ట్ కాదంటే ఇక అప్పుడు నిఖిల్ అంటాడు అసలు ఆమె ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుందో అనే విషయాన్ని కూడా నిఖిల్ అంటాడు. సోనియా కూడా ఒక మాట అంటది, అనవసరంగా కదిలించుకోవటం ఎందుకు, మేమేదో చేసుకుంటా ఉంటే ఇక్కడికి వచ్చి కదిలించడం ఎందుకు అనే విషయం సోనియా మాట్లాడుతూ ఉంటుంది. ఇది వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ ఫస్ట్ స్టార్టింగ్. ఆ తర్వాత బేబక్క నిఖిల్తో మాట్లాడుతూ ఆమె ఏమంటుంది అంటే, సోనియాకి సపోర్ట్ చేస్తున్నావు, బ్రేక్ఫాస్ట్ కమిట్మెంట్ ఎట్లా ఇస్తావు అసలు అంటే, ఆమె బ్రేక్ఫాస్ట్ అనగానే ఆమెతో కలిసి ఎట్లా చేస్తావు, దానికంటూ ఒక టైం ఉంది కదా, అందరం కలిసి చేసుకోవడానికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అని చెప్పారంటే కొంచెం ఫ్రెష్ అవ్వాలి, తర్వాత చాయ్ కాఫీలు తాగి బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేస్తాం కదా, ఎర్లీ మార్నింగే ఫుడ్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా తనతో ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఆమె తర్వాత సోనియా నన్ను పర్సనల్ అటాక్ చేస్తుంది, పైగా టీంలో ఇష్యూస్ అనేవి వస్తే నువ్వు సెట్ చేయాల్సింది పోయి నువ్వు టీం లీడర్గా ఆమెనే నాకు సోనియా కావాలి అంటున్నావు, సోనియాకి సపోర్ట్ చేస్తున్నావు, ఆమె అయితేనే నీకేదో హెల్ప్ చేస్తున్నట్లు చేస్తున్నావు, మరి నాకు అన్యాయం అయిపోతుంది కదా, నువ్వు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, నువ్వు అది నేను ఏరుకోరి నువ్వు ఒక లీడర్గా ఉంటావని నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు అన్యాయం చేయడం అనేది బాగలేదు అనే విషయం మీద ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అప్పుడు నిఖిల్ అంటాడు, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే నాకు కనీసం చెప్పాలి, కానీ నువ్వు చెప్పకుండా ఇలా ఏంటి అని తను ఒక పెద్దగా జరుగుతుంది ఆర్గ్యుమెంట్ అనేది. ఆర్గ్యుమెంట్కు సంబంధించి ఎవరి వర్షన్స్ వాళ్ళకు ఉంటాయి. బేబక్కేమో నాకు అన్యాయం జరుగుతుందని అంటే మేజర్గా అదే ఉంటుంది, బట్ నిఖిల్ మాత్రం కొంత సేఫ్గానే అది కొంచెం లేదంటే మీ ఇద్దరు తేల్చుకోండి, లేదంటే నాకు ఇవన్నీ విషయం అనేది క్లియర్గా చెప్పు, కానీ కంప్లైంట్స్ అనేవి సార్ట్అవుట్ చేసుకో అన్న రకంగా మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి నన్ను అడిగితే మాత్రం వాస్తవానికి ఇప్పుడు నిఖిల్ సోనియా దగ్గర అయ్యారు. నిఖిల్ సోనియా విషయంలో అంతగా రియాక్ట్ అవ్వడు అనేది అందరికీ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను అదే అనుకున్నాను. కాకపోతే బేబక్క ఇక్కడ కొంత మిస్ఫైర్ అయింది. ఎక్కడ అంటే ఆ తర్వాత నిఖిల్ని ఆర్గ్యూ చేస్తూ సోనియా కూడా చెప్తుంది, సోనియా నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, నువ్వు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నావు, నీకు నాకు ఇబ్బంది అనేది వచ్చినప్పుడు అసలు ఎట్లా అది టీం లీడర్గా తను సార్ట్అవుట్ చేయాలి కదా. పైగా బేబక్ ఒక విషయం మెన్షన్ చేస్తుంది, అసలు సోనియా ఒక టాస్క్ ఏదో జరుగుతున్నప్పుడు కానీ అక్క నువ్వు అట్లా చూడు, మాకు అసలు నీ ఫేస్ చూస్తుంటే నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అంటుంది. ఆ మాటకి బేబక్ ఏడుస్తుంది. ఫేస్ చూస్తే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నటువంటి మనిషి యొక్క టీంలో అసలు నేను ఎట్లా ఉండాలని ఒక ఇది కూడా వచ్చింది, అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, బట్ ఇవన్నీ నువ్వేం పట్టించుకోవట్లేదు, సోనియా అంటున్నావు అనేది తన యొక్క అభిప్రాయం.
అయితే నిఖిల్ ఈ విషయంలో కొంత లైట్ తీసుకున్నాడు. అంటే బేబక్క చెప్పకపోవటం కూడా క్లియర్గా చెప్పలేదేమో అనిపించింది నిఖిల్కి అంత ఇదిగా. ఇప్పుడు సోనియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నిఖిల్, నాకు అన్యాయం చేస్తున్నాడు అనేది మనసులో పెట్టుకొని అది నిఖిల్కి సరిగా కన్వే చేయలేకపోయిందేమో. మనసులో బాధ ఉండొచ్చు, కానీ ఒకవేళ నిఖిల్కి చెప్పుకున్న అది ప్రాపర్గా జరుగుతుందా జరగదా, సోనియాని క్వశ్చన్ చేస్తాడా చేయడా అనేది సెకండరీ. బట్ ఆమె అయితే చెప్పేది ఉండే. అక్కడ కొంత మళ్ళీ అక్కడ ఒక చిన్న ఇది అనిపించింది. ఆ తర్వాత అసలు సోనియా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, సరే సోనియా గురించే బేబక్కను నిఖిల్ మాట్లాడుకునేది, కానీ సోనియా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ బేబక్ వచ్చి నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా అంటుంది. అసలు నేను అడగలేదంటది సోనియా. మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది నాకు అసలు సంబంధం లేదు, అది మీ పర్సనల్ అభిప్రాయం, కానీ నన్ను నాకు చెప్పలేదంటే లేదు లేదు నువ్వు నన్ను అడిగావు కాబట్టి చెప్తున్నానంటే. అంటే ఏం కంప్లైంట్ అనేది సోనియా గురించి కంప్లైంట్. నేను సోనియా నీ గురించి నేను నిఖిల్కి కంప్లైంట్ చేశాను స్ట్రైట్ ఫార్వర్డ్గా అనే విషయాన్ని సోనియా దగ్గరికి వచ్చి సోనియా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను అని అంటుంది. అప్పుడు నేను అసలు అడగలేదు, నాకు ఎందుకు చెప్తున్నావు, అది మీరు చూసుకోండి అనే విషయం. అక్కడ మిస్ఫైర్ అయిందనిపించింది బేబక్క. అడగనప్పుడు ఎందుకు, ఒకవేళ ఏదంటే ఆర్గ్యుమెంట్ అనేది గట్టిగా ఉన్నప్పుడు అయితే నిఖిల్తో చేసుకోవాలి, లేదంటే సోనియా నువ్వు ఎట్లా చేస్తున్నావని తనతో గట్టిగా మాట్లాడాలి. బట్ అది నాకు అన్యాయం చేశావు అని అందరిని ఇన్వాల్వ్ చేయడం అనేది ఎందుకు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. బట్ బేబక్కకి ఇబ్బంది అనేది జరిగింది మాట వాస్తవం, అంటే ఇబ్బంది జరిగింది. ఎందుకంటే అనేక విషయాలు ఇర్రెస్పాన్సిబుల్ అని సోనియా అంత చేసింది కాబట్టి అది మనసులో ఉంటుంది కదా. నెక్స్ట్ దీని తర్వాత ప్రేరణకి సీతకి మధ్య ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది. అంటే ఏదో సమ్ డస్ట్ విషయంలో ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రేరణ మిస్టేక్ అంటే చేయకపోయినా సరే వచ్చి సారీ చెప్తున్నాను అనే విషయంలో నేను ఇంకా సరే నువ్వు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు అన్న ఉద్దేశంతో సారీ చెప్తున్నానంటే, మీరు తప్పు చేసి దాన్ని తప్పు చేయకపోయినా సారీ చెప్తున్నామని ఇలాగ ఎట్లా క్రియేట్ చేస్తారు? మరి అలా చేయకండి, మీరు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, అదేదో మీరు నా మీద కన్సర్న్తో సారీ చెప్తున్నప్పుడు అలా ఎందుకు అనేసి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిఖిల్కి బేబక్కకి మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయము అనేది అంటే బేబక్క అసలు ఏం జరుగుతుంది అంటే, ఖచ్చితంగా నువ్వు టీమ్ లీడర్వి, నిన్ను ఏరుకోరు వచ్చాను నీ క్లాన్లోకి, ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాను నేను, అసలు నువ్వు సోనియాను ఒక వెపన్లా వాడుకుంటున్నావు, ఆమె చుట్టూ తిరుగుతున్నావు, ఆమె ఉంటే నువ్వు గెలుస్తావు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి అసలు నాకు అన్యాయం చేసేసావు నువ్వు అని మళ్ళీ తనతో వాదిస్తున్నప్పుడు, అది నీ పర్సనల్ అభిప్రాయం అక్క, నువ్వు అట్లా ఎందుకు అనుకుంటున్నావు, నన్ను అట్లా పోర్ట్రే చేయమాకు నువ్వు అని నిఖిల్ చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ బేబక్క తను ఓపెన్ అప్ అవుతున్నాను అని అనుకుంటున్నప్పటికీ కూడా ఓపెన్ అప్ అయ్యేదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా రాద్ధాంతం చేసిందేమన్న ఒక ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. నెక్స్ట్ నిఖిల్కి తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయినప్పుడు ఇక యష్మి కిచెన్లో ఒక రచ్చ స్టార్ట్ చేస్తుంది. ఏంటి అంటే, నైనిక నిఖిల్ వీళ్ళు కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటే, అదేంటి వీళ్ళిద్దరు చీఫ్లు కదా నాతో పాటే, వీళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తున్నారన్న ఉద్దేశంతో వచ్చి మీరు ఎందుకు పని చేస్తున్నారు అన్నప్పుడు, హెల్ప్ చేస్తున్నాం, మాకు అనిపిస్తే చేస్తాము అంటే, ఓకే అనిపిస్తే చేస్తారు అంతే కదా, నీకు అనిపిస్తే ఇప్పుడు ఆమెకి హెల్ప్ చేస్తావు, ఆమె అనిపిస్తే నీకు హెల్ప్ చేస్తుంది, సో మీరు మామూలుగా ఎవరైనా అడిగితే హెల్ప్ చేస్తారు అంతేనా అని అడుగుతుంది. అవును అనిపిస్తే చేస్తాము అనే విషయం. బట్ దానికి సంబంధించి అసలు యష్మి తన పవర్ని ఇంకా ఏదో నేను రూలర్ని అండ్ ఒక తెలియని తనంతో బిహేవ్ చేస్తుందా ఏంటి అమ్మాయి, ఎందుకు అంత ఇదిగా ప్రతిదాన్ని ఏదో పాయింట్అవుట్ చేస్తుంది, నాకేదో పవర్ ఉంది అన్నది చూపించే ప్రయత్నం చేస్తుంది, ఎందుకు చిన్నదానికి పెద్దదాని అనేటువంటి డౌట్ కూడా వచ్చింది అమ్మాయి బిహేవియర్ చూసినప్పుడు. ఈ క్లాన్ టాస్క్లలో తను విన్ను అయ్యి కొద్దిగా కొంచెం తన క్లాన్ అనేది పెద్దగా వచ్చిన తర్వాత. ఇక నెక్స్ట్ ఇదే విషయం గురించే అసలు హెల్ప్ చేస్తుంటే అక్కడ షాప్స్ చేస్తుంటే ఇప్పుడు నిఖిల్ అబ్బాయి సోనియా ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు. అసలు ఏంటి అమ్మాయి బిహేవియర్ ఏంటి, అట్లా బిహేవ్ చేస్తుంది ఏంటి, ప్రతిదానికి ఆధిపత్యం చెలాయించాలని ఏదేదో మాట్లాడుతుంది, అక్కడికి వచ్చి ఎందుకు కట్ చేస్తున్నావు అని అంటుంది, లేకపోతే నన్ను ఇంకోటి అడుగుతూ ఉంటుందని సోనియాకి యష్మి గురించి నిఖిల్ చెప్తూ ఉంటాడు. అబ్బాయి కూడా ఏంది బ్రో అమ్మాయి బిహేవియర్ అసలు అట్లా ఉందని తను కూడా కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. తర్వాత ఇంకా ఇక్కడే అసలు ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది, సోనియా వర్సెస్ విష్ణు. సరదాగా విష్ణుప్రియ వచ్చి సోనియా దగ్గరికి, సో నేను అందరినీ అడుగుతూ వస్తున్నాను కదా, నిన్ను కూడా అడుగుతూ ఉన్నాను, మొన్నటి వరకు అసలు నిఖిల్ అంటే నచ్చని సోనియాకు ఈ మధ్య కాలంలో నిఖిల్తో ఎట్లా స్నేహం ఏర్పడింది అనే క్వశ్చన్ అడుగుతుంది. క్వశ్చన్ అడిగినప్పుడు తను నో కామెంట్స్ అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోగానే తను ఫీల్ అయింది అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. అర్థమైనప్పుడు సీత పక్కనే ఉంటుంది కాబట్టి సీత అంటది,
నేను అడగమనలేదు ఆ క్వశ్చన్, అది కావాలని విష్ణుప్రియ వచ్చి మామూలుగా అందరిని అడుగుతున్నాను కదా, ఏముందిలే క్యాజువల్గా నేను కూడా అడుగుతాను అనే విషయాన్ని చెప్తుంది. అంటే విష్ణు అడుగుతానని చెప్పింది, అంటే అందరినీ అడుగుతుంది కాబట్టి ఓకే ఫైన్ అనుకున్నాను. బట్ ఆమె ఎంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు అని అంటే, అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఒక పెద్ద కామెంట్ చేస్తుంది సోనియా. సో మీరు ఏది ఏమనుకున్నప్పటికీ కూడా మీరు వేసేటువంటి అడల్టరేటెడ్ జోక్స్కి సంబంధించిన వ్యక్తిని కాదు నేను. ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు దట్ అడల్టరేటెడ్ జోక్స్ అని అంటది. అది చాలా కోపం తెప్పిస్తుంది విష్ణుప్రియకి. తెప్పించిన తర్వాత వీళ్ళు అభయ్ సోనియా ఇద్దరు బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నప్పుడు సీత వెళ్ళి ఫస్ట్ క్లారిటీ ఇస్తుంది. నేను చెప్పమని లేదు, తను అందరినీ అడుగుతుంది కాబట్టి చెప్తుంది, అడిగింది నిన్ను కూడా అట్లనే, బట్ నువ్వు దాన్ని కొంచెం పర్సనల్గా ఇబ్బంది పడ్డావు, బట్ మా వాంటెడ్గా మేము అడగాలనేది మాత్రం కాదు, నేను అసలు ఎస్పెషల్లీ దాంట్లో నేను అడిగిపించింది కూడా ఏం లేదు తనని, తను అడిగింది కానీ తను వ్యక్తిగతంగా అడిగింది, మామూలుగా సరదాగా అందరినీ అడుగుతున్నాం కదా అనే విషయం చెప్పినప్పుడు ఓకే ఫైన్ నోట్, సరే లైట్ తీసుకో, ఓకే వదిలేసి అంటే నిజంగానబ్బా మేము కావాలని నేను కావాలని అడిగింది కాదు, ఆమె కావాలని అడిగింది కదా ఆ విషయము, నాకు సంబంధం కూడా లేదని మళ్ళీ ఒకసారి చెప్తే ఓకే ఫైన్ నోట్ అని చెప్పాను కదా, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుంచి ఆన్సర్ నువ్వు అని అంటే, ఇది కొంచెం సీతకి ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ విష్ణు వస్తుంది. విష్ణు వచ్చినప్పుడు అంటే అప్పటి వరకు సైలెంట్గా ఉండి ఆలోచిస్తుంది విష్ణుప్రియ, అసలు ఈ అమ్మాయి ఇంత మాట అనిపోతుంది, ఇంత పెద్ద కామెంట్ వేసిపోతుందా, అసలు కథ ఏందో తేలుద్దామని లోపలికి వచ్చి, నువ్వు అట్లాంటి కామెంట్స్ చేయకు, ఒకళ్ళ మీద ముద్ర వేసేటప్పుడు ఏమనుకుంటున్నావేమో, నేనేదో అడల్టరేటెడ్ జోక్స్ ఎట్లా అవుతుంది, నేనేమన్నా నిఖిల్కు నీకు మధ్య ఇది ఉందని చెప్పానా, మీ మధ్య ఇంకేదో నడుస్తుందని చెప్పాను అని అంటే, దానికి చాలా హట్ అవుతుంది. అంటే నేను కొంచెం జరిగింది చెప్తున్నాను, జరిగింది చెప్పిన తర్వాత నా అది మొత్తం ఆ సీక్వెన్స్ని ఏం జరిగింది అనేది చెప్పిన తర్వాత నా అభిప్రాయం కూడా దాని మీద షేర్ చేస్తాను. సో మీ మధ్య ఇది ఉందా అని మీకు ఏమన్నా మీతో ఏమన్నా అన్నానా అన్నప్పుడు అది ఇంకా హట్టింగ్గా అనిపిస్తుంది సోనియాకి. ఇంకా హట్టింగ్గా అనిపించి అప్పుడు వెళ్ళి షటప్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే, నువ్వు ఇలాంటి కామెంట్స్ చేయకని సోనియా మళ్ళీ అది విష్ణుప్రియ ఆమెతో పాటే వెళ్ళి, నువ్వు ఇట్లాంటి బిహేవియర్ అనేది చేయమాకు, ఒకళ్ళ మనుషుల్ని మాట్లాడేటప్పుడు అందరికి నీకే ఫీలింగ్స్ కాదు కదా, అందరికీ ఉంటాయి ఫీలింగ్స్, అంటే ఎందుకు వెంటబడి పోక్ చేస్తున్నావు అని బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయినప్పుడు ఒక విష్ణుప్రియ మీద ఒక మాట అంటుంది సోనియా, ఏదో దానికి ఆమెకి నాకేమన్నా రేపో ఉందా, ఆమె ఎట్లా మాట్లాడుతుంది, క్యాజువల్గా మాట్లాడినా సరే ఏదో జోకులు వేసుకుంటూ తిరిగేది హౌస్లో అనే మాట మాట్లాడుతుంది. ఆ తర్వాత వచ్చి అది ఆ మాట అనుకుంటూనే అవి పక్కన కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. ఏడవగానే అందరికీ అర్థమైపోతుంది, అరే ఏంది అమ్మాయి ఇంత ఎమోషనల్ అవుతుంది, బట్ ఒక పక్క లైట్ తీసుకున్నా అనుకుంటుంటే గట్టిగా ఏడుస్తుంది సోనియా. మళ్ళీ విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి ఇలాంటి కామెంట్స్ అనేవి పాస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి, అవతల వాళ్ళు అనేటప్పుడు నువ్వు చేస్తేనేమో ఇంకా నువ్వు చెప్తేనేమో శ్రీరంగ నీతులు, మేము చేస్తేనేమో ఇంకేదోనా, మాకుండదా అంటే, అరే వదిలే అబ్బా విష్ణుప్రియ అని అభయ్ అంటాడు. ఎందుకన్నా నన్ను బాధ పెట్టింది ఆ అమ్మాయి, మాకుండవా ఎమోషన్స్, నాకు వస్తుంది ఏడుపు, అట్లా చేయొచ్చు అని మళ్ళీ గట్టిగానే అంటది. సో ఇది వాళ్ళ మధ్య జరిగినటువంటి కథ. ఇందులో సోనియా అడల్టరేటెడ్ జోక్స్ అనే మాట అనడం ఖచ్చితంగా తప్పే. అది ఆమె అందరినీ అడుగుతూ వస్తున్నాను కాబట్టి నేను నిన్ను అడిగాను అని చెప్పినప్పుడు వాటికి సంబంధించి దాన్ని అడల్టరేటెడ్ జోక్స్ అనే మాట మాట్లాడుతుంటే అంత కోపం తెప్పించడం, అంటే కోపం తెప్పించడం కాదు, అది ఆ మాట అనగానే ఎవరికైనా సరే ఏంటి ఇంత పెద్ద మాట అన్నది అని షాక్ అయిపోతుంది ఫస్ట్ విష్ణుప్రియ. తర్వాత లైట్ తీసుకోవాలా ఈ విషయాన్ని, లేకపోతే దీన్ని ఆర్గ్యూ చేయాలనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. కన్ఫ్యూజన్లో ఉన్న తర్వాత లేదు ఈ విషయాన్ని కడిగి పారేయాల్సిందే అని తర్వాత రైజ్ అయ్యి అప్పుడు బెడ్రూమ్లోకి వచ్చి ఇట్లా అడుగుతుంది. సో తను అడగటంలో తప్పులేదు నాకు అనిపించింది. సోనియాని అడగొచ్చు, ఇట్లాంటి కామెంట్స్ అనేవి నువ్వు చేయొద్దు, ఎలా అంటావు అని. పైగా సీతతో సోనియా బిహేవ్ చేసినటువంటి విధానం కూడా నచ్చలేదు. అవును నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓకే నోట్, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా నుంచి. ఈ యాటిట్యూడు, ఈ ఈగోయిస్టిక్ బిహేవియర్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ వస్తూనే ఉంది. అమ్మాయి చూడటానికి సాఫ్ట్గా క్యూట్గా కనిపిస్తుంది, కానీ బిహేవియర్ పరంగా వచ్చినప్పుడు కూడా చాలా మీదేసుకొని ప్రవర్తిస్తుంది, ఒక రకమైనటువంటి ఇంటెన్షన్ని అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో తను అంటే మేజర్గా సోనియా అలా బిహేవ్ చేసినటువంటి విధానమే నాకు కొంచెం నచ్చకపోయినప్పటికీ కూడా అభయ్తో మాట్లాడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఇంకా విష్ణుప్రియ వచ్చి గుచ్చి అడుగుతుంది కదా, అది ఇంకా ప్రాబ్లమే, అది కరెక్ట్ కాదనిపించింది. ఒక అమ్మాయి ఆల్రెడీ ఏడుస్తున్నప్పుడు, అక్కడ సోనియానే కాదు ఎవరైనా సరే, అక్కడ తను ఆల్రెడీ ఏడుస్తూ ఉన్నప్పుడు వెళ్ళి
మళ్ళీ ఆమెను పోక్ చేసి కదిలిచి మరి ఏడిపి ఇంకా బాధ పెట్టినలాగా బిహేవ్ చేయడం అనేది విష్ణుప్రియ అలా చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. తర్వాత నాగార్జున గారు కూడా ఇదే విషయం చెప్తారు. ఎవరైనా అదే అనుకుంటాం కదా, ఆల్రెడీ సరే ఆమె తప్పు చేసిందా రైట్ చేసిందా ఏం చేసిందా అనేది సెకండరీ, కానీ ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి అదే విషయాన్ని మళ్ళీ రైస్ చేసి ఇబ్బంది పెట్టాలనుకోవటం అది అక్కడ కొంచెం విష్ణుప్రియ మిస్టేకే అనిపించింది నాకు. తర్వాత ఇక నాగార్జున గారి ఎంట్రీ ఉంటుంది. అందరికీ స్వీట్స్ తీసుకొచ్చామనే విషయం మెన్షన్ చేస్తాడు. ఇక తర్వాత టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. ఈ టాస్క్కి సంబంధించి వెస్ట్కి ఆ రెడ్ కలర్ది డ్యాగర్ చుట్టుకొని దాంట్లో ఎవరు అంటే జడ్జిమెంట్ అనేది హౌస్ మేట్స్కి వదిలేస్తాడు నాగార్జున గారు. వదిలేసి ఫస్ట్ ఇందులో ఆయన రాగానే చెప్పినటువంటి విషయాలను మెన్షన్ చేస్తున్నాను. ఆదిత్య కనిపించడం లేదు అని స్వీట్స్ తీసుకురావడం కోసం అన్న పంపించేస్తే అలా అయినా కనిపిస్తాడు అని వేస్తాడు సెటైర్. పెద్ద పంచ్ అది. అది తెలియకుండా ఆదిత్య నవ్వుతూ ఉంటాడు. నీ మీద పనిచేసాను రా బాబా నాగార్జున అనుకుంటే ఆయనేమో నవ్వుతూ ఉంటాడు. వాస్తవానికి ఆదిత్య ఏమో ఉన్నానా అంటే ఉన్నాను అంతే, ఏదో ప్రతిదానికి నవ్వుతూ ఉన్నాడు, ఏది విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, లేకపోతే ఇన్వాల్వ్మెంట్ కూడా సరిగా లేదు అని ఖచ్చితంగా నాకు అనిపిస్తోంది. ఇక నిఖిల్ క్లాన్ గురించి మాట్లాడుతూ నాగార్జున గారు, కేవలం బేబక్క మణికంఠ ఇద్దరే ఉన్నారు నీ క్లాన్లో, మరి ఒకళ్ళేమో అసంతృప్తిగా ఉన్నారు, ఇంకొకళ్ళేమో అసలు రోలర్ కోస్టర్ జర్నీ, అది ఎమోషనల్ జర్నీ మొత్తం అంతా కూడా ఇప్పుడు రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఎమోషనల్ అయిపోతున్నాడు మనోడు. నీదేమో కెరటం, నీ క్లాన్ పేరు కెరటం అయితే అదేమో విరిగిపోయిన అలలాగా అనిపిస్తోంది అని అంటాడు. అది మాత్రం వాస్తవానికి వాళ్ళ క్లాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంతే అసంతృప్తి. బేబక్కది అదే ఒక రకమైనటువంటి బాధ, మణికంఠది అంతకు మించి, అది ఇంకా అసలు ఇక మనం వర్ణనాతీతం అది. నెక్స్ట్గా జడ్జిమెంట్కు సంబంధించి ఆ వెస్ట్ కట్టుకునే టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. కత్తుల గురించి ఎవరు ఒక కత్తి తీసుకొచ్చి ఎవరు ఎట్లాంటి వ్యక్తి అని ఒక అందులో 5 పేర్లు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకటి తుప్పు పట్టిన కత్తి, ఏ పనుల్లో జోక్యం చేసుకోకుండా, ప్లస్ ఇక్కడ ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా సరే వాటిని కల్పించుకోకుండా సైలెంట్గా ఉండేటువంటి దానికి పనికిరాని కత్తి, తుప్పు పట్టిన కత్తి. నెక్స్ట్ పీలర్ డాగర్, కనిపించేది కాకుండా నిజస్వరూపంతో వాడే వ్యక్తి, అంటే పైకేమో ఒకలాగా ఉంటాడు, సందర్భం వచ్చినప్పుడు ఇంకొకలాగా మారుతాడు. ఈ పీలర్ అంటే మాస్క్ తీయాల్సినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ నల్ల కత్తి, నెగిటివ్ పర్సన్. ఆ చురకత్తి, తన మాటలతో ఇతర వ్యక్తులను గాయపరిచినటువంటి వ్యక్తి. డబుల్ సైడ్ డాగర్, 2 వైపులో ఉండే వ్యక్తి, అంటే మనుషులు ముందు ఒకలాగా మనుషుల తర్వాత ఒకలాగా. సో ఈ 5 ఆప్షన్స్ ఇచ్చి ఇప్పుడు ఎవరెవరి మీద ఎట్లాంటి అభిప్రాయం ఉందనేది హౌస్ మేట్స్కి స్టార్ట్ చేస్తారు. ఇందులో ఫస్ట్ శేఖర్ భాష బంగారం అసలు ఇవి హైలైట్గా ఉన్నాయి. బంగారం రాత్రి వేళలో 3 ఎందుకు వస్తుంది అంటే రాత్రి 3 ముందు ఉంటుంది కాబట్టి రాకుండా ఎలా ఉంటుంది. ఆమ్లెట్, ఆమె లేటుగా పనిచేస్తుంది కాబట్టి అందరూ ఆమ్లెట్ అని అనుకుంటున్నారు అంటాడు. ఈ జోక్స్ అది అసలు ఈ సీజన్లో అంటే కొంతమంది బోలేతో కంపేర్ చేస్తున్నారు, కానీ అది బోలేతో కాదులే. ఇదంతా కూడా ఒక సీక్వెన్స్గా కరెక్ట్గా ఒక పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఎక్కడ ఎలా ఏంటి అనేది కూడా కొంత శేఖర్ భాషకి పట్టున్నట్టుగానే బిహేవ్ చేశాడు. మనం లాస్ట్ సీజన్లో బోలేని చూసాం కానీ అవన్నీ మిస్ఫైరింగ్గా అనిపించాయి బోలేవి, బట్ ఇప్పుడు ఎంటర్టైనింగ్గా అనిపిస్తున్నాయి శేఖర్ భాష వేసేటువంటి ఇట్లాంటి వర్డ్స్ అనేవి. సో మణికంఠకు నల్లకత్తి పొడిచి నెగిటివ్ ఎనర్జీతో ఉంటాడు, ఒంటరితనం, కలవడు, ఊరంతా ఒకదారి ఉలుపుగడ్డుతో ఒకదారి అన్నట్టు. అంటే ఫస్ట్ ఇక్కడి వరకే చెప్తాడు. మణికంఠకు నల్లకత్తి పొడిచిన తర్వాత నెగిటివ్ ఎనర్జీతో ఉంటున్నాడు, ఒక్కడే ఉంటున్నాడు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాడు సార్ అని చెప్పినప్పుడు నాగార్జున గారు అంటారు, మరి వాటన్నింటికి సంబంధించి చెప్పాడు కదా ఆల్రెడీ నామినేషన్స్ టైంలో, అంటే అవి కన్విన్సింగ్గా లేవు సార్ అని చెప్తాడు శేఖర్ భాష. ప్లస్ తను దాన్ని అట్లా ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటి, తను ఎమోషనల్గాను లేకపోతే సపరేట్గా ఒంటరితనంతో కలవకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటి, అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అలా ఎలా అవుతుంది, హౌస్లో ఉన్నప్పుడు ఊరందరిది ఒక దారి ఉలుపుగడ్డది ఒక దారి అనేలాగా ఎట్లా ఉంటాడు సార్ అని చెప్పంటాడు. ఎస్ పాయింటే. నాకు శేఖర్ భాష ఆ విషయంలో తను చెప్పిన విషయం అనేది యాక్సెప్టబుల్ అనిపించింది. అంతే కదా, అందరితో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కలుస్తూ ఉండాలి, లేదంటే కానీ కలవాల్సినటువంటి పరిస్థితులైనా కలవాలి. ఇంకా మణికంఠ గురించి మనకు తెలియదు ఏముంది, మొత్తం వీక్ అంతా చూసాం కాబట్టి 5 రోజుల పాటు చూసుకుంటూ వచ్చాం కాబట్టి తను ఒక సపరేట్ జర్నీ అయిపోయింది హౌస్లో. తర్వాత విష్ణు వచ్చి చురకత్తితో సోనియాని పొడుస్తుంది. తను మాట్లాడే మాటల గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. మాటలకు సంబంధించి అంటే బయట బాగానే ఉంటుంది, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రకరకాల పేర్లు పెట్టడం, ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్ని
వాళ్ళ ఇంటెన్షన్స్ని దెబ్బతీసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తున్నాయి సార్ అని చెప్పి ఆ చురకత్తి అనే కత్తిని పడవటం జరిగింది. అప్పుడు నాగార్జున గారు మాట్లాడుతూ, నువ్వు క్యాజువల్గా అన్నా కూడా ఆమె సీరియస్గా తీసుకున్నా, ఏడుస్తుంటే మళ్ళీ ఎందుకు గుచ్చావు, మళ్ళీ ఎందుకు పోక్ చేసావు, ఎందుకు అట్లా చేసావు అనే విషయం గురించి చెప్పినప్పుడు, సార్ అసలు ఎందుకు అంటే ఆమె నేను ఇబ్బంది పడ్డాను ఆ సమయంలో, దానివల్లనే అలా చేయాల్సి వచ్చింది అనే విషయం గురించి చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అదే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఆమె చేసింది, ఇప్పుడు సరైనటువంటి ర్యాప్ అనేది లేకపోయినా సరే, వాళ్ళ మధ్య యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది తెలియకపోయినా సరే, బట్ అడిగింది తనకున్నటువంటి క్లోజ్నెస్తో కాదు, క్యాజువల్గా అడిగాను అనే విషయం మెన్షన్ చేసినప్పుడు దానికి నాగార్జున గారు యాక్సెప్ట్ చేస్తారు. కానీ బయట తను ఏడుస్తున్నప్పుడు మాత్రం ఒక ఆడపిల్ల వై ఉండి ఆమెను ఎలా అనటం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ బాధపడుతున్న మనిషిని మళ్ళీ మళ్ళీ బాధ పెట్టడం అనేది, ఓకే నీకు ఇబ్బంది కలిగింది, ఆమె అడల్టరేటెడ్ జోక్ అనే పెద్ద మాట వాడింది, అది నీకు ఇబ్బందిగా అనిపించింది, ఖచ్చితంగా దాని మీద నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఆ విషయం అయిపోయిన తర్వాత బయట ఏడుస్తున్న మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి వెంటపడి మరి ఇంకా ఇబ్బంది పెట్టాలనుకోవడం, ఏడుస్తున్న మనిషి అనేది కరెక్ట్ కాదు, నువ్వు కూడా ఆడపిల్లవే కదా అనే విషయం అని చెప్తాడు. అప్పుడు కొంత వాదించినప్పటికీ కూడా విష్ణుప్రియ యాక్సెప్ట్ చేస్తుంది. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి సేమ్ ఇంకంతే. అప్పుడు సోనియాని కూడా అడుగుతారు, ఎందుకు అంత బిగించుకొని, అంత పళ్ళు బిగించినట్టు, అంత వెస్ట్ బిగించుకొని అంత గట్టిగా పట్టుబట్టి ఉన్నావు ఏంటి అంటే, అప్పుడు కోపం వచ్చింది, కొంచెం బాధగా అనిపిస్తుంది సార్ అని చెప్పని లైట్ తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ నైనిక డబుల్ సైడరు డ్యాగర్ని యష్మికి ఇచ్చి పొడుస్తుంది. అప్పుడు మాట్లాడితే కన్ఫెషన్ రూమ్లో జరిగిన నానో సెకండ్ డెసిషన్ వెనుక పర్సనల్ ఎజెండా ఉందేమో, తన క్లాన్ కావాలనే టార్గెట్ చేసిందేమో నాకు ఫీలింగ్ వచ్చింది సార్ అనే విషయం చెప్తూ ఉంటుంది. సో అప్పుడు మరి నాగార్జున గారు మాట్లాడుతూ అంటారు, మరి అప్పుడే ఆర్గ్యూ చేయాల్సింది కదా, ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు అని అంటే, అవును సార్ అని కొంచెం ఆలోచిస్తుంది, ఒక క్లారిటీ ఇస్తాడు. నైనిక, బిగ్ బాస్లో ఛాన్స్ అనేది నీది, చాయిస్ వస్తుంది, చాయిస్ నువ్వు వాడుకోలేదనుకో ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఎస్, ఇది పాయింటే, అవకాశం వస్తుంది, అవకాశాన్ని వాడుకోవాలి, వాడుకుంటున్నామా లేనని చాయిస్ మన మీద ఉంటుంది. దాన్ని వాడుకోలేదనుకో వచ్చిన ఛాన్స్ పోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆమె నిజంగానే వాడు పర్సనల్గా టార్గెట్ చేస్తుంది, పర్సనల్ ఎజెండా చూపిస్తుంది, 1 నానో సెకండ్లో జరిగినటువంటి విషయాలన్నిటి మీద రియాక్ట్ కాకపోతే ఖచ్చితంగా తర్వాత వాళ్ళకే ప్రాబ్లం. అది ఏదన్నా ఆ స్పాట్లో జరిగిందంటే ఆ స్పాట్లో అప్పటికప్పుడే తేల్చేసుకోవాలి. హౌస్లో చాలా, ఇది బిగ్ బాస్లో ఇది చాలా ఇంపార్టెంట్. అసలు మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పటి వరకు టైం కోసం వెయిట్ చేస్తుంటే ఆ టైము రాదు, ఇక్కడ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ బేబక్క. నాగార్జున బేబక్క గురించి మాట్లాడుతూ, అసలు బేబక్క తను పొడిచేటప్పుడు ఒక ఇస్తాడు, అసలు ఏంటి ఒక గుడ్డు కోసం ఎందుకంత రాద్ధాంతం చేసామన్నప్పుడు, ఓకే సార్, బట్ నేను హౌస్లో అందరినీ ఫస్ట్ ఏమో నన్ను ఈ విషయం తనకు జరిగినటువంటి విషయానికి సంబంధించి చాలా క్లియర్గా చెప్తుంది. ఫస్ట్ సరే హౌస్ మేట్స్ వాళ్ళందరూ ఏముందిలే అని అనుకొని ఎవరు ఏదైనా చేసినా సరే నేను పెద్దగా కొంచెం అంత స్ట్రిక్ట్గా లేను, దానివల్ల ఏంటంటే నన్ను ఇర్రెస్పాన్సిబుల్ అన్నారు, ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నాను, ఇంకొకరాగా నామినేషన్స్ అవన్నీ చేస్తున్నారు, బట్ నేను అందరినీ బాగా చూసుకుంటూ నేను మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలని డిసైడ్ అయ్యాను అనే విషయానికి సంబంధించి క్లారిటీ ఇస్తుంది. బట్ అది ఆమెకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఆమె అట్లా అనుకోవడంలోనే తప్పులేదు అనిపించింది నాకు. సో ఇవి తర్వాత నిఖిల్ని పొడుస్తూ, అంతే, నేను క్లాన్లోకి వెళ్ళి లీడర్షిప్ నచ్చిందని బాగుండి వెళ్ళాను, తర్వాత సోనియా కావాలన్నాడు, సోనియా విషయంలో స్టాండ్ తీసుకోలేదు, నా ఫేస్ చూస్తే అన్కంఫర్ట్ ఉందని చాలా ఫేస్ చేశాను, సోనియాని పట్టించుకున్నాడు కానీ నన్ను పట్టించుకోలేదు. ఎస్, అది ఆ విషయాన్ని ఫస్ట్ నుంచి మెన్షన్ చేస్తూనే ఉంది. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఆమె నుంచి నాకు ఇబ్బంది ఎదురైతే, సోనియా నుంచి నాకు ఇబ్బంది ఎదురైతే నిఖిల్ అది పట్టించుకోలేదు, సోనియానే ఇంపార్టెంట్ అనుకున్నాడు కానీ నన్ను తీసిపడేశాడు అన్నప్పుడు, మరి నువ్వు ఆ క్లాన్లో ఏంటి అంటే, నాకు అసలు క్లాన్లోనే ఉండాలని లేదు నిఖిల్తో అని చెప్తాడు. కానీ మరి బ్యాండ్లు తీసేసాను, కానీ బ్యాండ్లు తీసేస్తారు. నెక్స్ట్ సో నిఖిల్ ఆమెకి ఇష్టం లేదు కాబట్టి నీ క్లాన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఏంటి బేబక్క పరిస్థితి అనేది బిగ్ బాస్ తెలియజేస్తాడు ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు అని అంతవరకు అయిపోతుంది. నెక్స్ట్ అబ్బాయి ఒక ట్విస్ట్ ఇస్తాడు నిఖిల్ విషయంలో, మాస్క్ తీసేయి అనే కత్తితో పొడిచి. ఫస్ట్లో నిఖిల్ ఏదైనా స్వతహాగా డెసిషన్ తీసుకునేవాడు, వెంటనే ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా ఇలా చేద్దాము అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట వింటున్నారు కదా అని దేనికి ముందుకు రావట్లేదు, అన్ని విషయాల్లోనూ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నాడు. అలా కాకుండా మళ్ళీ తనలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనే విషయం నిఖిల్కి చెప్పినప్పుడు ఓకే మామని తను అగ్రి అవుతాడు. వాస్తవానికి అది కరెక్టే, ఫస్ట్లో తను ఏదో
అన్ని లీడర్షిప్ లాగా చేయబోయే ప్రయత్నం చేశాడు, అంతా ఎవరితో ఏం లేకుండా కొంత అదొక రకమైన ఇది అయితే, ఇప్పుడు అసలు ఏం చేయాలని ఆలోచిస్తూ ఇప్పుడు అసలు లిటరల్లీ సోనియా టీంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆమెతో కలిసి ఏదైనా చేద్దాంలే, ఆమె బాగా మాట్లాడుతుంది కదా అనుకొని ఒక రాంగ్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్నాడేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. నెక్స్ట్ సీత నల్లకత్తి నెగటివ్ ఎనర్జీ అంటూ యష్మిని పొడుస్తుంది. అప్పుడు సీత మాట్లాడుతూ క్లాన్లో ఉన్నవాళ్ళు వివిధ రకాలుగా బిహేవ్ చేస్తున్నారు, అట్లా ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తున్నారు, ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తూ వీళ్ళ యొక్క ప్రవర్తన అంతా కూడా వాళ్ళ క్లాన్ చీఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, యష్మి యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనే వీళ్ళందరూ ఇట్లా బిహేవ్ చేస్తున్నారేమో అనిపించింది అన్నప్పుడు అది దానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ అన్నారు కదా. యష్మి ఇలా బిహేవ్ చేయడం వల్ల హౌస్లో నెగిటివ్ ఎనర్జీనా అని వాళ్ళ టీంని అడిగినప్పుడు, వాళ్ళ క్లాన్ అడిగినప్పుడు వాళ్ళందరూ నో, అసలు సీతతో మాకు యష్మితో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని తన టీం సభ్యులు చెప్తారు. నెగిటివ్ ఎనర్జీ అని సీత చెప్తున్న మాట అబద్ధం అంటారు. అన్నప్పుడు సీత అంటది వాళ్ళందరూ బాగానే ఉన్నారు సార్, ఇబ్బంది అనేది మాకు అనిపిస్తుంది అని అంటే, సో వాళ్ళందరూ బాగానే ఉండి ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఇస్తారు. ఏమంటారంటే హౌస్లో ఉన్న వాళ్ళ హార్మోని దెబ్బతింటుంది వాళ్ళు అలా బిహేవ్ చేయటం వల్ల, వాళ్ళు బాగానే ఉన్నారు అన్నప్పుడు హార్మోని దెబ్బతినటం కాదు, వాళ్ళు ఎదుటి వాళ్ళని డామినేట్ చేయటం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇదిని వాడుకోవటమే కదా. వాడు క్లాన్లు గెలుచుకొని వాళ్ళంతా చేయటం ఏముంది, అదే టాస్క్. వాళ్ళ బిహేవ్ చేస్తుంది కూడా అవతల వాళ్ళని ఎవరి హార్మోని అని దెబ్బతీయటం గురించి కాదు, వాళ్ళకి ఆ పవర్ దక్కింది, దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు అనే విషయం చెప్తే సీత అంటది హ్యుమానిటీ నువ్వు వాడట్లేదు అని. హ్యుమానిటీనా, రేపు నీ దాకా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాంలే అంటాడు నాగార్జున గారు. అంతే, ఖచ్చితంగా ఎవరికైనా ఒక పవర్ అని, ఇప్పుడు యష్మి సరే ఓకే శృతి మించి ఉండొచ్చు, యష్మి బిహేవియర్ పవర్ వచ్చిందని శృతి మించి ఉండొచ్చు, కానీ దాంట్లో టీంను మొత్తాన్ని కలిపి తిని రైస్ చేసిన పాయింట్స్ తప్పు అనిపించింది. హ్యుమానిటీతో ఆలోచించట్లేదు, పవర్ ఉంది కదా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు, హార్మోని దెబ్బతింటుంది, ఇదంతా జరగట్లేదు యాక్చువల్లీ. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆన్ పాయింట్ ఉండి యష్మి ఇక్కడ ఈ విషయంలో ప్రవర్తించిన దాని అక్కడ సిచ్యువేషన్ కన్నా కూడా ఎక్కువ బిహేవ్ చేసింది అనేది ఆన్ పాయింట్ పెడితే బాగుండేది, కానీ ఏదో పర్సనల్గా అసలు వీళ్ళందరూ ప్రవర్తిస్తున్న తీరు నాకు నచ్చలేదు అన్నట్లు చెప్పింది నాగార్జున గారికి. సో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆయన. అది మనకైనా కూడా అలాగే అనిపిస్తుంది. నెక్స్ట్ సోనియా బేబక్కని పొడుస్తూ నెగిటివ్ ఎనర్జీ అని పొడుస్తుంది. దానికి రీజన్గా వంట విషయం, ఆమ్లెట్ల విషయంలో హౌస్లో తిరిగేటప్పుడు రకరకాల ఆ పని స్టార్ట్ చేసి అంటుంది, ఇంకా ప్రాబ్లం అంటుంది. అంటే ఇంకంతే, వాళ్ళకి ఏదైతే ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం అనేది అవుతూ వస్తుందో, ఆమె ఒక వంట స్టార్ట్ నేను చేస్తా అంటది, లేట్ చేస్తుంది, కొంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది, మిగతా వాళ్ళు చేసే అవకాశం ఇవ్వకుండా తనే చేస్తానంటే తను సరిగా పని చేయదు, కొంత నెగిటివ్ ఎనర్జీతో తిరుగుతూ ఉంటుంది మొదటి నుంచి కూడా నాకు అని అంటే తనకు ఏదైతే బేబక్క విషయంలో ఆ అన్కంఫర్ట్ అనేది ఉందో అప్పటి వరకు చెప్పకుండా వచ్చిన అసలు ఈ విషయాన్ని సోనియా ముందుగానే ఆమెతో అసలు ఏనాడు కూడా కూర్చొని అక్క ఈ విషయంలో ఇలా జరుగుతుంది రా మాట్లాడుకుందాం అన్న ఇదే లేకుండా పోయింది. అసలు ఫేస్ మీదే ఆమె నీ ఫేస్ చూస్తే నీ ఫేస్ అన్కంఫర్టబుల్గా ఉంది అన్నటువంటి చెప్పినటువంటి పర్సన్తో అసలు ఎట్లా వెళ్ళి బేబక్క మాట్లాడుతుంది? కనీసం తను పెద్ద ఆవిడ, వెళ్ళి కూర్చొని ఆమెతో ఏదైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేద్దాం నా ఆలోచన కూడా తినుకు రాకపోవడం అనేది అది కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ ఇవే పాయింట్స్ రైజ్ చేసి చెప్తుంది. అయితే అప్పుడు యష్మిని అడుగుతారు, మరి ఏంటి సోనియా ఇలా చెప్తుంది బేబక్క గురించి, యష్మి నెగిటివ్ ఎనర్జీ ఉందా బేబక్కలో అని అడిగినప్పుడు నాగార్జున గారు వంట కొంచెం డిలే అవుతుందేమో కానీ ఆమెలో నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు సార్ అని చెప్పి యష్మి చెప్తుంది. బట్ అందరికీ కూడా అదే, ఏమన్నా ఫుడ్ విషయంలో అక్కడ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా లేట్ అనేది జరుగుతుందేమో తప్ప, బట్ కుకింగ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు కదా, అందరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. లేట్ అయిందంటే 100 రీజన్స్ ఉంటాయి, దానికి బేబక్కనే రీజన్గా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ నబీలు నిఖిల్ని పొడుస్తూ అమ్మాయిలను కొంచెం పొగుడుతూ వెళ్తూ ఉంటే సొల్లు గారుతుంది తుడుచుకోరా అని చెప్పని అన్నాడు. అది నాకు ఇబ్బందిగా అనిపించింది. ఇట్లా అంటే అవహేళన చేశాడు అనే విషయం మెన్షన్ చేసినప్పుడు నిఖిల్ కూడా సారీ చెప్తాడు, అలాంటివి జరగకూడదు అని. ఓకే, అది కొంచెం సెన్సిటివ్ మ్యాటరు, బట్ తను బాధపడిన విషయాన్ని చెప్పుకోవడంలో తప్పలేదు నబీల్ అనిపించింది. సరే, అన్ని విషయాలు అప్పటికప్పుడు మాట్లాడితే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక పాయింటే ఇక్కడ. అది ఎవరైనా సరే, బట్ నేను అంతకంటే ముందు డిస్కస్ చేయలేదని చెప్పని అన్నాను కదా. బట్ కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం ఇట్లాంటి ఒక టైం అనేది ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి కూడా ఇట్లాంటి పాయింట్స్ అనేవి ఉండాలి. కాకపోతే మనసులో పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళకన్నా సరే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవటం అనేది మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ప్రేరణ
ఆదిత్యను పొడుస్తూ తుప్పు పట్టిన కత్తి, అంతే. పనుల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ర్యాండమ్గా తిరుగుతున్నాడు. ఏదో ఉన్నానా అంటే ఉన్నట్టు ఉంటున్నాడు సార్, అంతే. ఏదో మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడు అనేది తన వర్షను. అది ఆదిత్య మాట్లాడుతూ సింపుల్గా నేను సర్దిద్దుకుంటా అని చెప్తాడు. నెక్స్ట్ మణికంఠ యష్మిని పొడుస్తూ డబుల్ ఫేస్ అండి, వాళ్ళ టీం మెంబర్స్ వెళ్ళి కిచెన్లో అవి ఇవి వేసుకుంటున్నారు, అదే పని అవి ఇవి చేసుకొని తింటున్నారు, ఆమ్లెట్లు అవి ఇవి. అదే పని వేరే క్లాన్ వాళ్ళు చేస్తేనేమో అబ్జెక్షన్స్ చెప్తున్నారు. అది నాకు కొంచెం రెండు రకాలుగా బిహేవ్ చేసినట్టు అనిపించింది అనే విషయం మెన్షన్ చేసినప్పుడు దానికి సంబంధించి నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్తాడు. తను గెలుచుకుంది, తనకు అవకాశం ఉంది, తను యూటిలైజ్ చేసుకుంటుంది దాన్ని. ఇంకా తను గెలుచుకున్న దానికి ఏముంటుంది, ఇంకా తను ఖచ్చితంగా ఆ పని చేసుకుంటుంది కదా తనకు అవకాశం దొరికినప్పుడు అనే విషయం మెన్షన్ చేస్తుంటే అని ఇంకేదో చెప్పబోతాడు కానీ బట్ అదంతా కూడా మిస్ఫైరింగ్ వర్డ్స్, ల్యాగ్ చేయబోతాడు. కానీ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని తను వాడుకుంటుంది అనే దాన్ని తిని ఇంకేలోగా ఆలోచించేసి దాని మీద పాయింట్ రైస్ చేయడం అనేది అది యాక్సెప్టబుల్లే కాలేదు. బట్ అక్కడ దగ్గర ఒక 4-5 నిమిషాల పాటు ఆర్గ్యుమెంట్ జరిగినప్పటికీ కూడా అదంతా తీరా వచ్చేసి నాగార్జున గారు చిన్న క్లారిటీ ఇవ్వగానే ఓకే సార్ అంటాడు. అడగటం ఎందుకు, దానికి అసలు డిఫెండ్ చేసుకోలేకపోవడం ఎందుకు అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ ఆదిత్యను తుప్పు పట్టిన కత్తినిచ్చి అంతే సేమ్ ఇంటి విషయాల్లో ఇక్కడ పృథ్వీ ఆదిత్య విషయంలో చెప్పిన పాయింట్ ఏంటంటే ఇంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, కానీ ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హౌస్ మేట్స్ మధ్య కొన్ని హీటెడ్ జరుగుతున్నాయి, లేకపోతే ఎక్కడైనా ఇష్యూస్ వస్తున్నాయి పర్సన్స్ మధ్య, ఇలాంటి వాటిలో సైలెంట్గా ఉంటున్నాడు, అసలు ఏ రెస్పాన్స్ లేదు అనేది పృథ్వీ తన మీద చెప్పినటువంటి వర్షను. అయితే పృథ్వీకి ఆర్గ్యుమెంట్స్ అనేవి అయ్యాయి కానీ బట్ ఆదిత్య ఓము తనను తాను ఎక్కడ డిఫెండ్ చేసుకున్నది లేదు. ఒక ఆర్గ్యుమెంట్తో ఒక టవల్ విషయంలో ప్రేరణతోనే జస్ట్ సారీ చెప్పి వదిలేసుకున్నాడు, కానీ ఎక్కడ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది కూడా ఎవరితోనూ లేకపోతే ఒక డిఫెండ్ చేసుకున్న విధానం కావచ్చు, లైట్ తీసుకొని సింపుల్గా నవ్వేసే తీసుకున్నాడేమో అనిపించింది. నెక్స్ట్ యష్మి మణికంఠను డబుల్ ఫేస్ అని, అంటే ఇప్పుడు ఆల్రెడీ మణికంఠ యష్మిని పొడిచాడు కాబట్టి యష్మి కూడా సేమ్ పాయింట్ అండి. తను ఒక పాయింట్ని రైస్ చేస్తాడు, దానికి సంబంధించి క్లారిటీ ఇస్తుంటేనేమో దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అది నిజంగానే అసలు అతను రైస్ చేసినటువంటి అలిగేషన్స్ అనేవి తను రైస్ చేస్తున్నాడా లేదంటే ఎవరైనా చెప్తే చేస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. ఈ డబుల్ ఫేస్ వల్ల నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్తాడు. సో అప్పుడు నాగార్జున దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వటం జరిగింది. యష్మి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నాగార్జున ఒకటే మాట అంటారు. నాగార్జున గారు మాట్లాడుతూ మణికంఠ గేమ్ ఆడితే ఉంటావు, లేదంటే బయటికి వెళ్ళిపోతావు, అది నేను పంపించేది కాదు, ఆడియన్సే పంపిస్తారు, ఇది గుర్తుపెట్టుకో. మనం చాలా క్లియర్గా చెప్పాం, నేను గత వీడియోలో కూడా చెప్పాను, మణికంఠ ఇది కాదు, సరే ఈ వారం అంతా ఏదో ఎమోషనల్లో ఉన్నాం, ఇది నేను ప్రతి వారం ఎమోషనల్గా ఉంటానంటే కుదరదు, మనం గేమ్ ఆడాలి. నా థంబ్నెయిల్ కూడా చూడండి మీరు, మణికంఠ గేమ్ ఆడు అని క్లియర్గా ఉంటుంది. నేను అందులో మాట్లాడిన విషయం కూడా అదంటది. ఎంతకాలం అని ఎమోషనల్ కోస్టర్లో అలాగే ఉండి సింపతి సానుభూతి ప్రతి సీజన్ మొత్తం చూపించారు. ఏదో ఒకసారి ఏడ్చారంటే ఓకే, 2 సార్లు ఏడ్చాడంటే ఓకే, 3 సార్లు ఏడ్చాడంటే ఓకే, తన బాధ తప్పు కాకపోవచ్చు, కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అట్లనే నెట్టుకు రావాలనుకోవడం అనేది బిగ్ బాస్ హౌస్లో అస్సలు కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ బేబక్క డబుల్ ఫేస్ అని బేబక్కకు చెప్తాడు. అది ఆల్రెడీ బేబక్కకి నిఖిల్ మధ్య అనే విషయాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి బేబక్క గురించి చెప్తాడు. అదే డబుల్ ఫేస్ లా ఉంటుంది సార్, ఇప్పుడు ఎమోషనల్గా ఫ్లిప్ అవుతూ ఉంటుంది, వంట చేసేటప్పుడు లేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని నిఖిల్ బేబక్కకు సంబంధించినటువంటి విషయాలు మెన్షన్ చేసినప్పుడు నాగార్జున గారు చెప్పింది ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయి, ఇద్దరు సార్ట్ అవుట్ చేసుకోవాలి. నువ్వేమో ఆమె ఎమోషనల్గా ఫ్లిప్ అవుతూ ఉంటుంది, రకరకాల ఇష్యూస్ అనేవి ఆమె మీద రైజ్ చేస్తున్నావు, బట్ ఆమె ఏమో నిన్ను నమ్ముకొని వస్తే నువ్వు నాకు అన్యాయం చేసావు అనే విషయాన్ని ఆమె మెన్షన్ చేస్తుంది. ఆమె దాంట్లో కూడా పాయింట్స్ ఉన్నాయి. సో నువ్వు ఎలా అయితే ఇష్యూస్ రైజ్ చేస్తున్నావు అంతకన్నా ఇష్యూస్ అనేవి నీ సైడ్ నుంచి ఆమెకు ఉన్నాయి కాబట్టి వీటిని మీ ఇద్దరు కలిసి క్లియర్ చేసుకోండి అని చెప్తాడు. వాస్తవానికి ఇండైరెక్ట్గా నీతో కూడా ఆమెకు ప్రాబ్లం ఉంది, కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోండి అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పినట్టే అనిపించింది. నెక్స్ట్ ఆదిత్య శేఖర్ భాషను తుప్పు పట్టిన కత్తిని పొడిచి కొంచెం వర్క్లో ఉండి మిగతా టైంలో పడుకోవడం, అలసి ఉండటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు సార్ అని. అది ఆల్రెడీ నామినేషన్స్ టైంలో కూడా అందరూ కొంతమంది మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఇవన్నీ. సో శేఖర్ భాష మాట్లాడుతూ ఇప్పుడు ఆ కామెడీ పాయింట్ ఏదైతే ఉంటుందో అది రైజ్ చేస్తాడు. ఆమె బేబక్కను కొంతమంది అంటూ ఉంటారు సార్,
ఆమె పనిలో లేట్ చేస్తూ ఉంటే ఆమె లేట్ చేస్తుంది అని అంటే ఇలాంటి జోక్స్ ఇంకా అసలు ఇక నాగార్జునకి ఇంద్రా వీడు అన్న ఒక టైంలో వచ్చి ఫన్నీగా నువ్వు తుప్పు పట్టిన కత్తి అని పొడవటంలో తప్పులేదు ఆదిత్య అని చెప్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఇది జరుగుతుంది. నెక్స్ట్ రిపోర్ట్ కార్డు, ఈ వారం ఫ్లాప్ అయిన వ్యక్తులు ఎవరెవరు ఏంటి అని ఉన్నప్పుడు ఆ బోర్డు మీద రాసి దాన్ని పగలగొట్టే వాళ్ళ పేరు రాసి పగలగొట్టేది ఉంటుంది కదా. అందులో సీత పేరు చెప్తాడు. నువ్వు రెస్పాన్సిబుల్ అని చెప్పావు, కేరింగ్ అని చెప్పావు, రకరకాల విషయం. సీత చెప్పడం కూడా అట్లా చెప్తా. ఆమె చెప్పినప్పుడు చూసి అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాండిడేట్ అనుకున్నాను నేను కూడా. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు స్టేజ్ మీద చెప్పేటప్పుడు అసలు నేను కేరింగ్ సార్, నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను, నేను చాలా సెన్సిటివ్ పర్సన్ అన్నీ చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి ఇంటెన్షన్ అనిపించుండే, కానీ పాజిటివ్గా నాకు హౌస్లో బిహేవ్ చేసినప్పుడు మాత్రం అది ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ ఎందుకు రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. నిజంగానే కొన్నిసార్లు మిస్ఫైరింగ్ సంబంధం లేకుండా వచ్చి రియాక్ట్ అవుతుంది, కొన్నిసార్లు అసలు పట్టించుకోకుండానే ఉంటుంది, సేఫ్ సైడ్ లాగా వెళ్ళిపోతుంది. ఇక కేరింగ్ అనేది ఎవరి మీద చూపించింది అనేది కూడా ఏం కనిపించలేదు. నెక్స్ట్ బేబక్క గురించి చెప్తూ తర్వాత ఫస్ట్ అంటే సీత కంటే ముందు ప్రేరణ గురించి మాట్లాడతాడు. నువ్వు హౌస్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా ఆమె ప్రేరణ అక్కడ హౌస్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు తను మాట్లాడింది చాలా అల్లరి పిల్ల అనే టైప్లో కనిపించింది, కానీ అది హౌస్లో ఎవరికి కనిపించలేదు. అదే విషయాన్ని మెన్షన్ చేస్తాడు నాగార్జున గారు కూడా. నెక్స్ట్ బేబక్క, నువ్వు అందరికీ వండి పెడుతున్నావు, కానీ స్పేస్ తీసుకొని నువ్వు ఆడు, లీడర్ లాగా ఉండ, మాకు లీడర్ లాగా ఉండని అంటాడు. ఎస్, నిఖిల్ సూపర్ ఆడుతున్నాడు, నిఖిల్ టీంలో ఉంటే నేను షైన్ అవుతాను, వాళ్ళు గ్రేటు వీళ్ళు గ్రేటు అని ఉండటం కాదు, లీడర్ లాగా ఉండు. పైగా నువ్వు వంట చేసి బాగానే పెడుతున్నావు కరెక్టే, కాకపోతే నీకంటూ నీవు సమయం కేటాయించుకో, నువ్వేంటనేది ప్రూవ్ చేసుకో. నువ్వు రా లైమ్ లైట్లోకి. ఎవరో లైమ్ లైట్లో ఉన్న వాళ్ళ వెనకాల ఉండి నేను వాళ్ళతో పాటు జర్నీ చేస్తానేది కాదు. ఎవరి లైఫ్ అయినా అంతే, అలాగే ఉండాలి అసలు. అదే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. అంతే, బిగ్ బాస్ ఇచ్చేటువంటి క్లారిటీస్ కూడా అట్లాగే ఉంటాయి. మనకి బిగ్ బాస్ ఎందుకు అంటే ఇలాంటి క్లారిటీస్ వస్తాయని, ఇందుకే చూడాలి బిగ్ బాస్ని. నెక్స్ట్ ఆదిత్య ఆటలో ముందుకు రావాలి, బయట వ్యక్తులు హౌస్లు అంటే కొన్ని పర్సనల్ విషయాలు చెప్పినట్టున్నాడు. వాళ్ళ హౌస్ అక్కడ ఉంటుంది, వీళ్ళ లొకేషన్ ఇక్కడ ఉంటుంది, అవన్నీ కాదు. హౌస్లో నువ్వేంటనేది నువ్వు ప్రూవ్ చేసుకో, అసలు నువ్వు ఉన్నావు అనేది తెలియజేసుకో, ఎలా ఉంటున్నావు అనేది, అసలు ఎవరితో ఎట్లా బిహేవ్ చేస్తున్నా దాని మీద ఫోకస్ పెట్టు. సింపుల్గా ఏంటంటే నువ్వు కనిపించట్లేదు ఆదిత్యవం, కొంచెం జనాలకు తెలిసేలాగా ఆట ఆడు, నువ్వు ఉన్నావు అనే దాన్ని గుర్తించేలాగా చెయ్యి అనేది డైరెక్ట్గానే చెప్పేశాడు. నెక్స్ట్ విష్ణుప్రియతో మాట్లాడుతూ బిగ్ బాస్కు సంబంధించి ఇది పర్సనాలిటీ గేమ్ మాత్రమే కాదు, ఇది టోటల్గా ఇది మిర్రర్ ఆఫ్ లైఫ్. అంటే నువ్వు ఎలా ఉంటే అది చూపిస్తూ ఉంటుంది, నువ్వేంటనేది కళ్ళగట్టినట్టు చూపిస్తూ ఉంటుంది. మిర్రర్ ఆఫ్ లైఫ్ ఇది. సో ఎవరితో ఎలా ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్, అదే చూస్తారు హౌస్లో. సో ఇది ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎవరితో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం, ఏం చేస్తున్నాం, ఇది ఇంపార్టెంట్. సో ఆ విషయాల్లో కొంచెం తీసుకో. నీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, 90% వరకు కూడా నువ్వు ఉంటావు. సో ఇప్పుడు నువ్వేదో ఫ్లాప్ అయినావని కాదు, వెంటనే నువ్వు పుంజుకోగలవు, టేక్ కేర్ అన్న విషయాన్ని కొంచెం తనకు కొన్ని హింట్స్ ఇవ్వడం కోసం తన నా పేరు పెట్టాడేమో అనిపించింది. ఫ్లాప్ అని కాదు కానీ, బట్ ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని మైనస్లు మూట కట్టుకున్నాం అంతే. వెళ్ళి పోక్ చేసింది కదా బయట కూర్చున్నప్పుడు సోనియా, ఇట్లాంటి విషయాలు తను పాయింట్స్ రైజ్ చేయడం తప్పలేదు కదా, కానీ అక్కడ మిస్ఫైర్ అవ్వద్దు కొన్నిసార్లు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తారు. ఇక ఈ వారం నామినేషన్స్లో సేవ్ అయిన వాళ్ళలో సోనియా నామినేషన్తో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, లేకపోతే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? నాకు తెలిసి అందరూ మరి బేబక్క ఎలిమినేట్ అవుతుందా లేకపోతే పృథ్వీ ఎలిమినేట్ అవుతాడా అని అనుకుంటున్నారు. నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను, బట్ ఈ వీక్ ఎలిమినేషన్ లేకపోతే మాత్రం చేసేదేం లేదు, కానీ అయితే వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళు అవుతారు అని అనిపిస్తుంది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి నా రివ్యూ మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే బిగ్ బాస్ రివ్యూ అనేది చాలా డెడికేటెడ్గా చేయాలి, చాలా ఫోకస్డ్గా ఉండాలి, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవాలి. దాని ముందు చేసేటువంటి వర్క్ అనేది చాలా ఉంటుంది, హార్డ్ వర్క్ అనేది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇస్తూ ఉండండి. నా వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.